ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మల్టీవైటమిన్స్ వేసుకోండి, ఫోలిక్ యాసిడ్ వేసుకోండి అని చెప్తుంటారు. అలా గనక మీరు వేసుకున్నారంటే ఇంక అంతే సంగతులు. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందన్నమాట. సో ఆమెకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసినప్పుడు నేను షాక్ అయ్యా. అంటే వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. ప్రెగ్నెన్సీలో ఇవి మాత్రం అస్సలు చేయొద్దు. అది మీకు ఏ డాక్టర్ ఎవ్వరు కూడా చెప్పరు. హాయ్ అండి, మీలో రీసెంట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళైనా లేదా ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైనా ఈ వీడియోని మాత్రం డెఫినెట్ గా సేవ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు అనేది చాలా ఎక్స్పీరియన్స్ తో తప్ప ఎవ్వరు మీకు చెప్పరు. అండ్ ఇవన్నీ మీరు ఎక్కడో ఎత్తుక్కున్నంత మాత్రం ఒక్కొక్కటి దొరకవు. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇప్పుడు సపోజ్ ఈ రోజు చూసుకున్నాం అనుకోండి, మనకి 8 weeks కి అపాయింట్మెంట్ ఇస్తారు. సో ఇమ్మీడియట్ గా అయితే వెళ్ళము. సో 8 weeks కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం సజెస్ట్ చేస్తారు, మనకి మల్టీవైటమిన్ వేసుకోండి, ఫోలిక్ యాసిడ్ వేసుకోండి అని చెప్తారు. బట్ అవి ఎలా వేసుకోవాలి, ఏ ఫామ్ లో వేసుకోవాలి అనేది వాళ్ళు చెప్పరు. మనం డైరెక్ట్ గా వెళ్ళి మల్టీవైటమిన్ వాళ్ళు ఏదైతే రాసిస్తారో అది తీసుకొని వేసేసుకుంటాము. అవి కొంతమందికి వర్క్ అవుతాయి, కొంతమందికి వర్క్ అవ్వవు. సో దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మరి ఎలా వేసుకోవాలి మల్టీవైటమిన్? సపోజ్ ఈ నెక్స్ట్ 6 months లో కనుక మీరు ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అని అనుకుంటే, ఇప్పటి నుండే మల్టీవైటమిన్ ఒకటి వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే, మీరు వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళి టాబ్లెట్లు వేసుకోవడం స్టార్ట్ చేస్తే అది మన బాడీకి సరిపోదు అనమాట. అంటే ఫిట్ అవ్వకుండా మన బేబీకి కూడా అన్ని మల్టీవైటమిన్స్ వెళ్ళవు. సో అదే మీరు 6 నెలల ముందు నుండి అట్లీస్ట్ మినిమం 6 months బిఫోర్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు మన బాడీ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి కరెక్ట్ అబ్జర్వ్ చేసుకోవడం మొదలవుతుంది. అంటే బాడీకి మన మల్టీవైటమిన్ అనేది ప్రాపర్ గా తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఎవరైతే మీరు ఇప్పుడు ఇంకొక 6 months లో ప్లాన్ చేద్దాం అనుకుంటారో, ఇప్పటి నుండే మల్టీవైటమిన్ అని మీకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా మీరే డాక్టర్ ని, మీ గైనకాలజిస్ట్ దగ్గర ఎక్కడ ఒక దగ్గర చూపించుకుంటారు కదా, వాళ్ళకి చెప్పండి, వాళ్ళే చెప్తారు. అట్లీస్ట్ 6 or 3 months అయినా, కనీసం 3 months బిఫోర్ నుండి అయినా మల్టీవిటమిన్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ఏంటంటే మన బాడీకి డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోదు. చాలా మందికి, అంటే అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద పీపుల్ కి కూడా డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోదు. సో అది మనం ఎలా తీసుకోవాలి అంటే, మిథైల్ ఫోలేట్ ఫామ్ లోనే తీసుకోవాలి. బట్ ఈ డాక్టర్స్ ఎందుకని మనకి మిథైల్ ఫోలేట్ ఫామ్ లో అవి ఇవ్వరు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అది బట్ మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి అనమాట. మనం అడిగినా వాళ్ళు రాసిస్తారు. సో నేనైతే ఇప్పుడు ఒకటి సజెస్ట్ చేస్తాను మీకు. ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ టాబ్లెట్ కనుక మీరు అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకొని వేసుకున్నారంటే, ఇందులో మీకు అన్ని కైండ్ ఆఫ్ వైటమిన్స్ వచ్చేస్తాయి. అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇదేంటంటే యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనమాట. అంటే మిథైల్ ఫోలేట్ అనేది నీకు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసేసుకుంటది బాడీ. సో మనకి ఎంత ఫోలిక్ యాసిడ్ కావాలో అంతా తీసేసుకుంటది అనమాట. అదే మీరు అలా తీసుకున్నారనుకోండి, డైరెక్ట్ ఫోలిక్ యాసిడ్, అది అందరికీ అబ్జర్వ్ అవ్వదు బాడీకి. సో మేము బాగానే వేసుకున్నాం కదా, అయినా కూడా మా బాడీకి ఎందుకు పని చేయలేదు అంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటది బాడీ, అందుకే అలా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అసలు అది ఎవ్వరు కూడా మీకు చెప్పరు వాటర్ తాగండి ఎక్కువ అని. బట్ నేను, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందన్నమాట. సో ఆమెకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసినప్పుడు నేను షాక్ అయ్యా. అంటే వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఆమెకి ఏమైందంటే మామూలుగా ఆమె వాటర్ చాలా తక్కువ తాగుతుందంట. అందులో ప్రెగ్నెన్సీలో ఇంకెక్కువ దాహం ఏమి వేయలేదంట. వింటర్ లో వచ్చేసరికి అసలు వాటర్ చాలా తక్కువ తాగిందంట. దానివల్ల ఆమెకి ఏమైందంటే, లోపలంతా ఉమ్మనీరు అంతా డ్రై అయిపోయి, వాటర్ లేక కంప్లీట్ గా డిహైడ్రేట్ అయిపోయి వాళ్ళ బేబీకి చాలా ప్రాబ్లం అయిందనమాట డెలివరీ అప్పుడు. సో అందుకని కంపల్సరీగా అందరూ వాటర్ అయితే ఎక్కువ తాగాలి. ఎక్కువ తాగితేనే మన బాడీ అనేది ఫిల్టర్ అవుతుంది. అండ్ లోపల వాటర్ ఫామ్ అయితేనే బేబీ మంచిగా ఆడుకోవడానికి స్పేస్ అంతా క్రియేట్ అవుతుంది అనమాట. అదే వాటర్ లేదనుకోండి, మన బాడీ డిహైడ్రేట్ అవుతుంది, మనము వీక్ అవుతాం, అండ్ బేబీకి కూడా స్పేస్ ఉండదు లోపల. సో వాటర్ ఒకటి కంపల్సరీగా ఫుల్ గా తాగేసేయండి, వాటర్ మాత్రం. నెక్స్ట్ స్లీపింగ్ పొజిషన్స్. ఇవి కూడా ఎవరు చెప్పరు మనకి. ఎందుకంటే మనం ఎవరిని అడగము, ఎవరితో డిస్కషన్లు పెట్టము, ఆ డాక్టర్ని కూడా ఏమీ అడగము కాబట్టి మనకు చెప్పరు. వాళ్ళు ఓన్లీ చెక్ చేసామా, అంత కరెక్ట్ ఉందా బేబీ అని చెప్పేసి పంపిస్తారు. బట్ మనకి, మన బాడీకి ఎఫెక్ట్ అవ్వద్దు, మనకి హెల్త్ బాగుండాలి, బేబీకి హెల్త్ బాగుండాలి అంటే మన పొజిషన్స్, పడుకునే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే, మామూలుగా నేను ఎలా పడుకునేదాన్ని అంటే, ప్రెగ్నెన్సీ లేదనుకోండి, డైరెక్ట్ ఇట్లా ఫ్లాట్ గా పడుకుంటాను అనమాట. సైడ్స్ కి అసలు పడుకోను. అంటే సమ్ టైమ్స్ అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ అలా పడుకుంటాను, కానీ ఎక్కువ నార్మల్ గా పడుకుంటా. సో అలానే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలానే పడుకునేదాన్ని. ఎందుకంటే అప్పుడు ఎవరు చెప్పలేదు నాకు, నేను ఎవరిని అడగలేదు, ఎవరు నాకు చెప్పలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే, మనకి ఇక్కడ బ్యాక్ బోన్ దగ్గర బ్లడ్ ఫ్లో అనేది స్లో అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది తర్వాత. అండ్ బేబీకి కూడా ప్రాపర్ గా ఆక్సిజన్ అందదు. అందుకోసం
ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడే ప్రిఫర్ చేయాలి మనం. లెఫ్ట్ సైడ్ అయితే మనకి డైజెషన్ బాగవుతది అండ్ బేబీ మూవ్‌మెంట్స్ బావుంటాయి. సో, ఎప్పుడైనా మనం లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేయాలి. లేదు మన వల్ల అవ్వట్లేదు అనుకున్నప్పుడు రైట్ సైడ్‌కి అటు ఇటు తిరుక్కుంటూ ఉండాలి గానీ డైరెక్ట్‌గా నార్మల్‌గా అయితే అస్సలు పడుకోవద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇంకొకటి మెయిన్ థింగ్ ఏందంటే అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చాలా మంది మంచి అమ్మగారింటికి వెళ్ళిపోతారు. అక్కడ తినడం ఇదే పని మీద ఉంటారు. అండ్ మనకి కోకోనట్ వాటర్ ఎక్కువ తాగండి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటది బాడీ అని చెప్పగానే లీటర్లు తాగేస్తూ ఉంటారనమాట కోకోనట్ వాటర్. సో, కోకోనట్ వాటర్‌లో ఎక్కువ షుగర్ ఉంటుంది. అండ్ అది హై క్యాలరీ డ్రింక్. చాలా హై క్యాలరీ. సో, మీరది క్యాలరీస్ చెక్ చేసుకొని రోజుకు ఎంతైతే మీరు తాగగలరు అంటే ఎన్ని క్యాలరీస్ తాగాలో అంతే తాగండి. ఎక్కువ ఇష్టం వచ్చినంత క్యాలరీస్ తాగారనుకోండి ఓవర్‌గా వెయిట్ పెరిగిపోతాము. దానివల్ల మళ్ళీ చాలా ఇబ్బంది అవుతది మనకి వాక్ చేయడం గాని. 9 మంత్స్ వచ్చేసరికి మీ వెయిట్ ఎంత గెయిన్ అవ్వాలి అంటే లైక్ 10-12 కేజెస్ వరకే గెయిన్ అవ్వాలి. అంటే 10 అయితే బాగుంటది. ఇంకా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. అంటే 12 వరకు అవ్వచ్చు. తక్కువ అయితే అవ్వద్దు. కానీ 10 కన్నా ఆల్మోస్ట్ అందరూ ఎక్కువనే అవుతారు. సో, అలా ఎందుకు అవుతారు అంటే మనం ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల అండ్ ఇట్లనే మనకి మన పెద్దోళ్ళు తెలియకుండా ఊరికే కోకోనట్ వాటర్ తాగండి అని ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో, అలా అయితే ఎక్కువ తాగకండి. లిమిట్‌గా తాగండి కోకోనట్ వాటర్ అండ్ ఫ్రూట్స్ ఇట్లాంటి. ఫ్రూట్స్ ఎందుకు లిమిట్‌గా తినాలంటే ఫ్రూట్స్‌లో కూడా చాలా షుగర్ ఉంటది. వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ ఫ్రూట్స్ తినడం. సో, ఎక్కువ వెజిటబుల్స్ తినడము అట్లాంటిది పెట్టుకోవాలన్నమాట. అంటే ప్రోటీన్ అండ్ వెజ్జెస్ ఎక్కువ తినాలి. కొంచెం షుగర్ కంటెంట్ ఉన్న ఐటెమ్స్ ఏవైనా సరే తక్కువ తినాలి. అండ్ ఇంకొకటి చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తది. సో, మనం అది ముందు చెక్ చేసుకోము. అండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎక్కువ బ్లడ్ అవసరం ఉంటది బేబీని ఫార్మ్ చేయడానికి. సో, అప్పుడు మనకి డైరెక్ట్ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తే అంత తొందరగా మనకి ఐరన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. కాబట్టి ఫుడ్స్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం నాన్ వెజ్ తినడము అండ్ పాలకూర, మెంతి ఇట్లాంటి కర్రీస్ ఎక్కువ తింటుంటే మనకి ఐరన్, హిమోగ్లోబిన్ ఎక్కువొస్తది. సో, అది చాలా హెల్ప్ అవుతదనమాట మనకి మళ్ళీ ప్రెగ్నెన్సీలో. అండ్ నెక్స్ట్ ఇది పేరెంట్స్‌కి చెప్తున్నా. చాలా మంది ప్రెగ్నెంట్ అవ్వగానే ఇద్దరికి తినాలి అని చెప్పి 2 మెంబర్స్‌కి అంటే మనము మామూలుగా ఇంత తిన్నాం అనుకోండి. ఇద్దరికి తినాలి అని చెప్పి దీన్ని డబుల్ సైజ్ చేసి మరి ఫుడ్ పెడుతూ ఉంటారు. సో, అస్సలు మీరు మాత్రం అలా తినకండి. అది చాలా అన్‌హెల్తీ. దానివల్ల వెయిట్ పెరిగి మళ్ళీ తర్వాత ఇంకా చాలా మందికి ఒకటి ఏమంటారు ఒక మిత్ ఉంటది. ఏందంటే ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ అనేది ఇంక తగ్గరు అని. ఎందుకు తగ్గరు అంటే మన అపెటైట్ అనేది ఇంక్రీజ్ అయిపోతదనమాట. సో, బేసిక్‌గా మనం ఒక్కరికి బదులు ఇద్దరికి తినడం అని రోజు ఇంత తినాల్సింది ఇంత తిన్నాం అనుకోండి. మన స్టమక్ అదే క్వాంటిటీకి అలవాటు పడిపోవడం వల్ల మనం డెలివరీ తర్వాత కూడా అలానే తింటూ ఉంటాం. అందుకే ఇంకా వెయిట్ లాస్ అనేది అవ్వకుండా అలానే ఉండిపోతాం అనమాట. సో, అందుకే మనం ఫస్టే కేర్‌ఫుల్‌గా మనకి నిజంగా ఎంత అవసరమో అంతే ఫుడ్ తినండి సరిపోతది. ఇద్దరికి తినాలి గదా అని డబుల్ తినడము, హెవీగా ఏమంటారు కష్టపడుకుంటూ డైజెస్ట్ చేసుకోవడం ఇట్లాంటివైతే అస్సలు చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇంక అసలు మొత్తం వర్క్ చేయరు. ప్రెగ్నెంట్ అని చెప్పగానే మంచిగా చైర్‌లో కూర్చోబెట్టి ఏ పని చెప్పరు. వాకింగ్‌కెళ్ళరు, ఎక్సర్సైజులు చేయరు. సో, వాకింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. కంపల్సరీగా ఎవ్రీ డే ఇప్పుడు మనం పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు అండ్ ఈవినింగ్ అలా. సో, ఎవ్రీ డే 2 టైమ్స్ కంపల్సరీగా వాక్ చేయాలంట. అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే ఇంకా బెటర్. కానీ అది అందరికీ ఓపిక ఉండదు కాబట్టి ఎక్సర్సైజ్ చేయకపోయినా కనీసము మినిమమ్ వర్క్స్ ఇంట్లోవి అన్ని పనులు చేసుకోవడము ఇట్లాంటివన్నీ చేసుకోండి. ఊరికే కూర్చొని మన పేరెంట్స్ తీసుకొచ్చింది తినుకుంటాం, మనం టీవీ చూసుకుంటూ ఇట్లా కూర్చున్నాం అనుకోండి, తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుందంటే అప్పుడు గెయిన్ అయిన వెయిట్ అనేది ఇంకా వెయిట్ లాస్ అవ్వము, అలానే ఉంటాం. సో, మనకి ఎంత వెయిట్ ఉండాలి అనేది ఒకటి లిమిట్ ఉంటది. సో, అది దాటకుండా చూసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ నుంచే కొంచెం కంట్రోల్‌గా హెల్తీ ఫుడ్ అనేది తినాలి. అండ్ ఏ ఫుడ్ తిన్నా కూడా మరి హెవీగా తినకుండా కొంచెం లిమిట్‌లో తినడము. ఇద్దరికి తినాలి అనేది అదేం పెట్టుకోకండి. ఒక్కరికి తింటే సరిపోతది. అది ఇద్దరికి తినాలి అనేది ఎవరు ఆల్రెడీ డైట్‌లో ఉన్న వాళ్ళు ప్రాపర్ క్యాలరీస్ తింటారు చూడండి. వాళ్ళకి మాత్రమే ఇంతే క్యాలరీస్ తింటాము అంటే దాని నుంచి ఇంకొక హాఫ్ క్యాలరీస్ అనేది యాడ్ చేస్తారనమాట ప్లస్ చేసి. సో, అట్లాంటోళ్ళు మాత్రం 1½ టైమ్స్ తినమంటారు. ఆల్రెడీ మనం హెవీ క్యాలరీస్ తింటాం కాబట్టి మనకంత అవసరం లేదు. నార్మల్‌గా మనం ఎంత ఫుడ్ తింటామో అంత తింటే సరిపోతది. మనకి ప్రెగ్నెన్సీలో చాలా మంది స్వీట్లు, ఈ కోకోనట్ వాటర్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తుంటారు కదా. స్వీట్స్ మాత్రం 100% అవాయిడ్ చేయండి. ఎక్కువ అస్సలు తినకండి స్వీట్లు. ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించినప్పుడు క్రేవింగ్స్ కోసం తినాలి గానీ అస్సలు రెగ్యులర్‌గా తినకండి. ఒక వాటికనే కాదు. ఎందుకంటే చాలా మందికి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. జెస్టేషనల్ డయాబెటీస్ అని మనకి అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ వరకే అది. నార్మల్ కాదు.
అది వచ్చే ఛాన్స్ ఉంటది. అది వచ్చింది అనుకోండి ఇంకా లైఫ్ నరకం ఉంటది. అట్లాంటిది మాత్రం అస్సలు తెచ్చుకోకండి ఆ పరిస్థితి. నేను చాలా మంది ఫ్రెండ్స్‌ని చూసాను. పాపం షుగర్ వచ్చినప్పుడు ఎంత కష్టపడేవాళ్ళంటే ఎవ్రీడే అది ప్రతి మీల్ తర్వాత అంటే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అంట, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఎవ్రీ టైమ్ ఇట్లా కుచ్చుకొని అంటే ఫింగర్‌కి ఇట్లా పించ్‌లా చేసుకొని ఆ బ్లడ్‌లో ఎంత అంటే షుగర్ లెవెల్స్ ఎంతున్నాయి అనేది ఎవ్రీ పూట చెక్ చేసుకోవాలి. సో అంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకోసమని ఫస్టే మనం కంట్రోల్ ఉన్నాం అనుకోండి, అది రాకపోతే కనీసం మనకు నచ్చిన ఫుడ్ రెగ్యులర్‌గా తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా అయితే కంటిన్యూయస్‌గా ఏది పడితే అది హెవీ షుగర్ ఫుడ్స్ ఇప్పుడు చెప్పినట్టు కోకోనట్ వాటర్ అయితే ముఖ్యంగా హెవీగా అయితే అస్సలు తాగకండి. అది హెల్తీ అని మనం అనుకుంటాం. కానీ దానివల్ల నీ బాడీలో షుగర్ అనేది పెరిగిపోతూ ఉంటది. అండ్ రైస్ ఆబ్వియస్లీ ఎక్కువ తింటాం కాబట్టి దాన్ని ఎలాగో మనం తగ్గించలేము. అందుకని ఎక్స్ట్రా ఫుడ్స్ లైక్ స్వీట్స్, ఫ్రూట్స్, ఎక్కువ హై షుగర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి మాత్రం అవాయిడ్ చేయండి. కొన్ని తినాలి అంటే లైక్ ఆరెంజ్, బనానా ఇట్లాంటి కొన్ని తినండి. కాకపోతే మరి హెవీగా ఫ్రూట్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అవ్వకుండా వెజ్జెస్ మీద డిపెండ్ అయితే బెటర్. నెక్స్ట్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ మనము ఏం ఫుడ్ తిన్నాము, ఏం ఎక్సర్సైజెస్ చేస్తున్నాము, ఎంత వాక్ చేస్తున్నాము, ఇవన్నింటికన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, హెవీగా ఒకటే విషయం గురించి ఆలోచించడం ఇట్లాంటివన్నీ అస్సలు చేయొద్దు. సో మనము ఎంత వీలైతే అంత కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలంట. సో మాకైతే ఇక్కడ యూఎస్ లో డాక్టర్స్ ఎలా చెప్తారంటే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఏ రిస్ట్రిక్షన్స్ చెప్పారు, జస్ట్ మీకు హ్యాపీగా ఉన్నారా అంటే మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివి బాగా అడుగుతూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే అవే చాలా ఇంపార్టెంట్ అంట మనకి. మనము బయట బాధపడుతుంటే లోపల బేబీకి ఎక్కువ ఇంపాక్ట్ పడుతూ ఉంటది అనమాట. దానివల్ల ఇవేమంటారు డిప్రెషన్, స్ట్రెస్ ఇట్లాంటి అన్ని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. సో బేబీకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావద్దు, హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్తే మనము ఈ 9 months హ్యాపీగా ఉండాలన్నమాట. సో ఏడవకుండా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు. వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు అనేసి ప్రతిదీ ఆలోచిస్తుంటాం కదా. ముఖ్యంగా నేనైతే టూ మచ్గా ఆలోచిస్తా అసలు. అవి కంట్రోల్ చేసుకోవడం ఒకటే చాలా మెయిన్ అనమాట. మనం 9 months లో ఎవరైతే ఎమోషన్స్ చాలా కంట్రోల్ చేసుకుంటారో అట్లాంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఇవి ఇన్ని మల్టీవిటమిన్లు వేసుకొని ఇది వేసుకొని ఆ ఫ్రూట్స్ తిన్నాము, మేము ఇంత ఎక్సర్సైజ్ చేసాము, ఇవన్నింటికన్నా కూడా మీ మూడ్ అనేది ఎంత యాక్టివ్ ఉంటుంది. సో మీకు ఏదైనా వర్క్ లేదనుకోండి, వర్క్ పెట్టుకోండి బెటర్. వర్క్ అట్లీస్ట్ వర్క్ చేస్తూ ఉంటే మన మైండ్ అనేది కంప్లీట్ గా దానిపైనకే వెళ్ళిపోతుంది. సో వర్క్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆలోచన రావు. ఇప్పుడు ఒకటి వచ్చి మనం తిట్టి వెళ్ళిపోయినా కూడా మనకు వేరే పని ఉంది అనేది మనకు వేరే కాన్సన్ట్రేషన్ కనుక ఉంటే ఇవన్నీ మర్చిపోతాం. అదే మనకి ఏం పని పాట లేకుండా మొత్తం రిలాక్స్ అవుతున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాము అని అలా ఉన్నారనుకోండి, ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ ఆలోచనలు, వీళ్ళేమన్నారు వాళ్ళేమన్నారు, ఈ పిచ్చి థింగ్స్ అనేది మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంటది. సో అలా అయితే అస్సలు డిస్టర్బ్ చేసుకోకండి, అవాయిడ్ చేయాలంతే ఈ 9 months. సో నేను ఇది ఎందుకు బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే నేను చాలా ఓవర్ థింక్ చేస్తుంటాను. నేనే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ప్రెగ్నెన్సీలో మాత్రం ఎవరి గురించి ఎక్కువ ఆలోచించొద్దు, టెన్షన్ పడొద్దు, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. అండ్ అదే మెయిన్ ఇంపార్టెంట్ అని మనకు ఇక్కడ డాక్టర్స్ కూడా అదే చెప్తూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండడం అనేది ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్. సో బీ హ్యాపీ. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే డెఫినెట్ గా హైప్ చేయండి వీడియో అండ్ లైక్ చేయండి. ఇంకా చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మిగతా వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈచ్ సబ్స్క్రైబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.